అన్నా ఏంటన్నా తండ్రి కొడుకు ఇంట్లోపల నుంచే ఎలక్షన్ ముగించేశారు. సీఎంకి భయపడి వీళ్ళని వదిలే వద్దన్నా. అప్పుడే ధైర్యం చేసి వీళ్ళని వేసి ఉండాల్సింది. రే సీఎం చెప్పినందువల్ల వాళ్ళని వదలలేదు. వాళ్ళని శత్రువు అనుకొని చంపకూడదు. అది మనకే అవమానం. వాళ్ళని మళ్ళీ బానిసలుగా చేయాలి. బానిసలుగా చేసి కొట్టి చంపాలి. రిజల్ట్ రాని చూసుకుందాం. నమస్కారం. మన రాష్ట్రమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒక ఎన్నికల రంగం. రాష్ట్రమంతా అధికార పార్టీకే ఆదరణ పెరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఓకే పెరుమాల్, మీరు ఆపోజిషన్ పార్టీ అతను ఈ మెజారిటీ ఇలాగే ఉండదు, మారిపోతుంది అంటున్నారు. మీరేమంటారు? అధికార పార్టీయే ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తుందని నేను అనుకుంటున్నాను. అధికార పార్టీ గెలవడానికి అసలైన కారణం వాళ్ళు 5 ఏళ్ళు చేసిన మంచి పాలనని జనాలు చెప్తున్నారు. మీరు చెప్తున్నారు అన్ని జిల్లాల్లోనూ ఈ ఆధిక్యత కొనసాగుతుందని. కానీ ఇప్పుడు వచ్చిన ప్రత్యేక ఎన్నికల వార్త ఏంటంటే ప్రకాశం జిల్లాలో ఉన్న 11 నియోజకవర్గాల్లో అధికార పార్టీ అయిన ఎస్ఎస్ఎంకే ప్రస్తుతం వెనకబడి ఉంది. ఇలా వెనకబడడానికి కారణం చీరాలలో ఎన్నికలప్పుడు జరిగిన ఒక కలవరమే అని, అది రాబోయే ఫలితాల్లో ముఖ్యమైన పాత్ర వహిస్తుందని అనుకుంటున్నారా? అవునవును, అది తప్పకుండా పాత్ర వహిస్తుంది. రత్నవేలు పార్టీలో చాలా ముఖ్యమైన మనిషి, సాదాసీదా మనిషి కాదు. అధికార పార్టీ మండలాధికారి ఆయన్ని హఠాత్తుగా పార్టీలోంచి తీసేశారు. ఇది ప్రజల్లో ఒక ద్వేషాన్ని ఏర్పరిచింది. అందుకనే అక్కడ జరిగిన గొడవలు అల్లర్లు ఊరికే జరిగినవి కావు. అందులో ఒక పెద్ద ఎమోషన్ ఉంది. అందువల్ల ఇది ప్రకాశం డిస్టిక్ లో పెద్ద కలవరం ఏర్పరుస్తుంది. దీని వెనక రత్నవేలు ఉన్నారని మీరు అనుకుంటే, ప్రజలు శాంతిని కోరుకొని ఓటేశారనుకుంటే రత్నవేలుకు వ్యతిరేకంగా ఓటేసుంటారు. నిజంగానే చెప్తున్నారా? కావాలంటే చూడండి, ఖచ్చితంగా మహారాజు గెలవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడే అందిన ఒక ముఖ్యమైన వార్త. రామాపురంలో మహారాజు ఆధిక్యంలో ఉన్నారని తెలియగానే ఆ ప్రత్యేక కౌంటింగ్ సెంటర్ లో ఒక టెన్షన్ కొనసాగుతుంది. ఈ ఘర్షణ వల్ల ఎన్నికల లెక్కింపు జరుగుతుందా లేదా అనే అనుమానంగా ఉంది. పెరుమాల్ సార్, మీరేమంటారు? ఇదొక నీచమైన రాజకీయం లాగా నాకు అనిపిస్తుంది. మహారాజుని ఎలాగైనా ఓడించాలని రత్నవేలు మనుషులు కుట్ర చేస్తున్నారని అనిపిస్తుంది. వాళ్ళు మహారాజుని ఎందుకు ఫోకస్ చేయాలి? తన కుటుంబంతో కలిసి పెరిగిన ఒక వెనకబడిన కులానికి చెందిన ఒకరు ఇలా ఒంటరిగా నిలబడడం రత్నవేలుకు నచ్చలేదు. అందుకే ఇలా అడ్డుకోవాలని అనుకుంటున్నారు. అప్పుడు అధికారం ప్రతిపక్షం ఉన్నారు, ఇప్పుడు రిజర్వ్డ్ కులం అంటున్నారు. ఆ టాపిక్ లోకి మనం వెళ్ళక్కర్లేదు. ఒక అధికార పార్టీ క్యాండిడేట్ గెలుపుని అంత ఈజీగా ఆపేయలేదు. అన్ని సమస్యల్లోకి రిజర్వ్డ్ కులాన్ని లాగితే ఎలా? ముందుగా కారణం తెలియాలి. ఊరికే వెనకబడిన కులం అని చెప్పట్లేదు. ఆ నియోజకవర్గంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓ పెద్ద కలవరాన్ని రత్నవేలు జరిపించాడు. అక్కడ అధికార పార్టీలో ముఖ్యమైన ప్రముఖులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి మహారాజును మాత్రమే ప్లాన్ చేసి అటాక్ చేశారు. మహారాజు అక్కడ కౌంటర్ రియాక్షన్ తీసుకొని ఉంటే ఎంత పెద్ద కలవరం జరిగుండేది. కానీ అతని రాజకీయం అనుభవం వల్ల అతను ఆ రోజు ప్రశాంతంగా ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు అందరూ ప్లాన్ చేసి ఆయనని గెలవనీయకుండా చేస్తున్నారు. అక్కడ 300 ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈలోపే ప్రాబ్లం క్రియేట్ చేసి కౌంటింగ్ ఆపేశారు. దీన్ని ఎలా అని అర్థం చేసుకోవాలి? ప్రస్తుతం వచ్చిన తాజా వార్త ప్రకారం ఎస్ఎస్ఎంకే పార్టీ నాయకుడు మరియు ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన సుందరి రాజన్ తన నియోజకవర్గంలో గెలిచారు. ఎస్ఎస్ఎంకే పార్టీ మళ్లీ అధికారానికి రావడం ఖాయమని ఫలితాలు చెప్తున్నాయి. ఇదిగో చూడండి సార్, మీరు అపోజిషన్ పార్టీ అధికారానికి వస్తుందని గట్టిగా చెప్పారు కదా. ప్రజలు మళ్ళీ అధికార పార్టీకి ఇంకొక ఛాన్స్ ఇద్దాం అనుకున్నారని. మధ్యలో జోక్యం చేసుకుంటున్నాను, క్షమించండి. ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, చూద్దాం. చాలా సేపటి నుంచి రామాపురం నియోజకవర్గంలో లెక్కింపు ఆగిపోయింది. అది ఇప్పుడు మళ్ళీ మొదలైంది. అందులోనూ మహారాజే ముందస్తులో ఉన్నారు. ఈ పరిస్థితి మారుతుందా లేదా కొనసాగుతుందా వేచి చూద్దాం. రామాపురంలో పోటీ చేసిన మహారాజు 3వ రౌండ్ నుంచే ఆధిక్యంలో ఉంటూ 10వ రౌండ్ లో మహారాజు 348 ఓట్లు వెనుకబడ్డారు. ఎరా రత్న, మళ్ళీ అధికారంలోకి వచ్చారనుకుంటా. ఇక్కడంతా పోటాపోటీగా ఉంది. ఇంకా ఎంతసేపు అని ఇక్కడ గొడవ చేస్తూ కూర్చుంటాం? ఎందుకో మనం అవమాన పాలవుతాం అనిపిస్తోంది. అవమాన పాలవుతామా? దానికి కారణం ఎవరు? నువ్వేగా. ఊరికే వీధిలో వాళ్ళందరినీ కలిగి
ఎక్కడ దాకా తెచ్చావో తెలుసా? ఆ? ఇప్పుడేమంటావు? వాళ్ళని ఏం చెయ్యొద్దా? అయ్యా సామి, నువ్వేం పీకొద్దు. నేను నిన్ను చంపాలనే కసిలో ఉన్నా వెళ్ళిపో. ఓ పిచ్చ నా కొడక. తర్వాత అభ్యర్థి అయినటువంటి 327 ఓట్లు. తర్వాత అభ్యర్థి అముదా పొందిన ఓట్లు ఇక్కడే ఉండొస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా నువ్వు? ఉండు నాన్న, వచ్చేస్తాను. అనిత పొందిన ఓట్లు 7. లీలా, నాన్నతోనే ఉండి జాగ్రత్తగా చూసుకో. వచ్చేస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నావు? వచ్చేస్తాను. వీరా, నాన్న నాన్న సరే నాన్న. జాగ్రత్తగా చూసుకో. నేను చూసుకుంటాను చెప్తున్నానుగా. నువ్వు వెళ్ళు నాన్న దగ్గరికి. అమ్మా ఏమీ లేదమ్మా, ఏమీ లేదు. బాబు అది ఎలా ఇవ్వు, నేను చూస్తాను. రామాపురం రిజర్వ్డ్ స్థానం ఆఖరి రౌండ్ లో ఎస్ఎస్ఎంకే అభ్యర్థి ఎస్ మహారాజు 65,551 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
అభినందనన్నా, గెలిచారుగా. ఈ తమ్ముడిని మర్చిపోవద్దు. నిన్ను ఎలా మర్చిపోగలి చెప్పు. నువ్వు అడిగింది న్యాయమే. అందుకు కావలసిన అర్హత, అనుభవం అన్నీ మీ నాన్నకున్నాయి. అంతేకాదు, ఇలాంటి న్యాయాలు మన దేశానికి ఇంకా చాలా అవసరం. న్యాయం ఇది ఇక్కడున్న అన్ని వర్గాల వారికి చేరాలి, తప్పకుండా చేరాలి. నేనిప్పుడు కూర్చున్న ఈ సీటుతో సహా అదేగా న్యాయం. చూద్దాం. పాతకాలంలోలా ఉండకూడదనే చూస్తున్నాను. మారకపోతే మీలాంటి కుర్రాళ్ళు మమ్మల్ని ఊరికే వదిలేస్తారా ఏంటి? ఇవ్వు. హరే చెయ్యబయ్యా, ఇమ్మంటుంటే. వెళ్ళు, వెళ్ళి గెలిచిరా. గౌరవనీయులైన సభా అధ్యక్షులు గారు, ఏంటి చూస్తున్నావు? ఇకపై నీ బెదిరింపులకి ఇక్కడ ఎవ్వడూ భయపడ్డావు. ఇంకా నువ్వు తుపాకీ తీసుకొని బెదిరించినా కూడా ఒక్కొక్కడు వాడి పని చూసుకొని వెళ్ళిపోతా ఉంటాడు. అర్థమైందా? పో. అన్ని కులాలు, అన్ని మతాలు ఒకటే. చేసే వృత్తే దైవం. అందరూ సమానం. పుట్టుకతోనే అందరం ఒకటే. భిన్నత్వం అనేది మీరు చేసే వృత్తిలో మీ ప్రతిభని బట్టే చెప్పాలి. నమస్కారం.